రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. రామోజీరావు చిన్న కుమారుడు సుమన్ అంత్యక్రియలు జరిగిన చోటే రామోజీ అంతిమ సంస్కారాలు కూడా జరగనున్నట్లు సమాచారం. సుమన్ సమాధి పక్కనే రామోజీరావు సమాధిని కూడా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఇది ఆయన ఆఖరి కోరిక అని అంటున్నారు. రామోజీరావు తాను బతికుండగానే తన స్మారకాన్ని నిర్మించుకున్నారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్మారకం సుమన్ సమాధి పక్కనే ఉందని సమాచారం. తన కుమారుడి పక్కనే తాను ఉండాలని రామోజీరావు ముందే చెప్పారట. దానికి తగ్గట్టుగానే స్మారకాన్ని కూడా తనకు నచ్చిన విధంగా ముందే నిర్మించుకున్నారట. ఆ స్మారకానికి సమీపంలోనే రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయట. రామోజీరావు గత కొంతకాలంగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తరువాత ఆయన జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి ఆయన తాత రామయ్య పేరు పెట్టారు. అయితే స్కూల్లో మాస్టర్కు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తనే పెట్టుకున్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ రామోజీరావు చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ను స్థాపించారు. 60 ఏళ్లలో లక్షలాది మంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలు అందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించారు. ఇక ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది.